హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రను రెడ్డి వ్లాగ్స్. ఇదైతే మా సెకండ్ యాక్టివిటీ. లివింగ్ స్టోన్ వాటర్ ఫాల్ చూసాక నెక్స్ట్ ఇక్కడికే వచ్చేసాము. పడిది ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక్కరికి 7,000 క్వాచా. అండ్ మనకు సపరేట్ వీడియో మేకింగ్ కూడా ఉంటుంది. దానికి 850 క్వాచాను ఎంతో తీసుకుంటున్నారు. ఇంకో ఇట్లా వీడియో మంచిగా ఇలా క్యామ్ తోటి చాలా మంచిగా వస్తుంది. చాపర్లోనేమో ఇన్సైడ్ ఉంటాయి క్యామ్స్. ఇక్కడే మనకి చాపర్ ల్యాండింగ్. ఇక్కడ చాపర్ మనం బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్నాక ఒక ప్రొసీజర్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మనం చాపర్లో ఫ్లై అయ్యి ఫాల్స్ అక్కడ కనిపిస్తుంది చూడండి. మొత్తం ఫాగ్ టైప్లా క్లౌడీగా అక్కడికి మొత్తం ఒక 20 minutes రౌండ్ వేస్తారంట. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దాట్. ఇట్స్ రియలీ అమేజింగ్. ఇంకా చాపర్ ఫొటోస్ అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దే విల్ మేక్ ఏ వీడియో ఆఫ్ అస్. ఇంకో మౌర్య ఇంకొక డ్రెస్ వేసుకుంటున్నాడు. మౌర్య చూడండి మంచిగా డ్రెస్ అప్ అయిపోయిండు. హౌ క్యూట్. ఇక్కడ వాళ్ళంతా ఫామ్స్ అన్నీ ఫిల్అప్ చేస్తారు. బుకింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ కెమెరామ్యాన్ మీది వీడియో మేక్ చేశాను అనేసి కొంచెం షూట్ అదంతా చేశాడు. అంటే చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి నెక్స్ట్ చాపర్లోకి వెళ్ళాక అది కూడా ఫుల్ వీడియో అంతా యాడ్ చేసి మనకు 1 dayలో మన మెయిల్కి ఫార్వర్డ్ చేస్తారు వాళ్ళు. దీనికైతే 850 కాస్ట్ అవుతుంది పర్ కపుల్కి. అంటే మన డిపెండ్స్ ఆన్ ఇప్పుడు మనము ఫ్యామిలీ అందరం వెళ్ళామనుకో అలా కూడా తీసుకోవచ్చు. మేము 2 families కదా, ఇద్దరిది కలిపి ఒకే వీడియోలో మేక్ చేయమని చెప్పాము. సో తనైతే 850 ఛార్జ్ చేశాడు మాకు. ఇంకా మాకు కొంచెం ఇక్కడ చాపడితే డిలే అయింది. యాక్చువల్గా కెప్టెన్ వేరే ప్లేస్కి వెళ్ళాడని చెప్పారు. సో మేము ఆల్మోస్ట్ ఒక 40 to 50 minutes అయితే వెయిట్ చేసినాం అక్కడే. యాక్చువల్గా లంచ్ టైం కదా, కొంచెం ఆకలి కూడా అయ్యింది. ఇంకా బట్ ఓకే ఇది కంప్లీట్ అయిపోతే ఈరోజు డేలో ఒకటి ఫినిష్ అవుతుంది అన్నట్టు ఇంకా కొంచెం సేపు వెయిట్ అయితే చేసాము. అవ్వా చీ అవి బాగా డర్టీ తీసుకోదా విదా. బుమ్ బుమ్ పోదామా మనం? వస్తుంది ఇదా బుమ్ బుమ్. చాపర్ వచ్చేవరకు కార్లో వెయిట్ చేద్దాం అనేసి వెయిట్ చేసాము. ఇంకా చాపర్ వచ్చేసింది అని చెప్పారు. సో ఇంకా దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము.
చాపర్‌లో ఫస్టు స్టార్ట్ అయినప్పుడైతే కొంచెం భయమేసింది. ఎందుకంటే ఆహ్, ఫస్ట్ టైం కదా! చిన్న స్పేస్‌లో అలా వెళ్ళడము కొంచెం భయంగా అనిపించింది. అండ్ ఎలా వెళ్తుందంటే మనం బైక్ రైడ్ చేస్తామా, అట్లా కర్వ్స్‌లలో ఇలా కిందికి, మీదికి, పైకి ఓహ్ మై గాడ్! నాకైతే ఫుల్ టెన్షన్ అనిపించింది. ఎట్లా టర్న్ చేస్తుర్రంటే కిందికి వెళ్తుర్రు, పైకి మళ్ళీ టర్నింగ్స్‌లలో అమ్మో! కొంచెం భయంగానే అనిపించింది. తర్వాత ఓకే. ఇంకా నెక్స్ట్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామనేసి అక్కడికి తీసుకెళ్లారు. చూడండి చిన్న చిన్న హౌసెస్ వాళ్ళ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. అండ్ సిటీ వ్యూ కూడా చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వాటర్ ఫాల్ దగ్గరికైతే స్టార్ట్ అయ్యిండు. ఫస్ట్ అయితే ఇక్కడ కర్వ్స్ ఉంటది. ఇక్కడ విక్టోరియా ఫాల్ ఏంటంటే మొత్తం ఇట్లా మనకు రివర్ లాగా స్ట్రెయిట్‌గా ఉండదు. మొత్తం జిగ్‌జాగ్ కర్వ్ టైప్‌లో ఉంటుంది. సో, దాంట్లోపటికి తీసుకెళ్ళి అలా అక్కడైతే కొంచెము టైమ్ ఒక 5-10 మినిట్స్ అక్కడైంది. నెక్స్ట్ విక్టోరియా ఫాల్స్ దగ్గర కూడా ఒక 10 మినిట్స్ టైం అలా తీసుకున్నారు. చూడండి సిటీ ఇది లివింగ్‌స్టోన్ సిటీ. ఒక సైడ్ కొంచెం కనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇది మెయిన్ సిటీ కాదు. జస్ట్ ఒక సైడ్ చిన్న పార్ట్ మాత్రమే. నెక్స్ట్ ఇంకా విక్టోరియా ఫాల్స్ నుండి అయితే రిటర్న్ బ్యాక్ టు ప్లేస్కి అయితే స్టార్ట్ అయినాము. మోరియా మాత్రం అస్సలకి ఇంత సౌండ్ కూడా చేయలేదు. సైలెంట్గా కూర్చొని మంచిగా వ్యూస్ని చూపిస్తుండంట శరత్కి. అండ్ పైనుండి చూస్తే లారీస్ అవి ట్రాన్స్పోర్ట్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్న కనిపిస్తే డాడా డాడా అని చూపిస్తున్నాడంట వాడైతే. ఇంకా ఫైనల్గా సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయినాము. ఇది ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అందరూ చేయొచ్చు, నో ప్రాబ్లం. Thanks for watching my video. Thank you.